విశాఖ ఎల్వి నగర్లో హై టెన్షన్ నెలకొంది. మౌనిక హత్య కేసులో నిందితుడి మీద దాడికి ప్రయత్నించారు మౌనిక బంధువులు. రవీంద్ర మీద దాడికి ప్రయత్నించడమే కాదు, అతని ప్రాణాలు తీస్తామంటూ వారు ఆవేశంగా అక్కడ తమకే అప్పగించండి అంటూ పోలీసులను కోరుతున్నట్లుగా తెలుస్తోంది. సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం కూడా ఇప్పుడు రవీంద్రను ఘటనా స్థలానికి తీసుకెళ్లారు పోలీసులు. ఇంటి వద్ద మరోవైపు మౌనిక ఫ్యామిలీ ధర్నాకు దిగినట్లుగా సమాచారం. నిందితుడిని చంపేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మౌనికకు న్యాయం చేయాలంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేవీలో టెక్నీషియన్గా పనిచేస్తున్నాడు రవీంద్ర. లాక్డౌన్ సమయంలో ఒక డేటింగ్ యాప్లో మౌనికతో రవీంద్రకి పరిచయం ఏర్పడింది. సుమారుగా 3.5 లక్షలు మౌనికకి రవీంద్ర ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే తరచూ డబ్బుల కోసం వేధిస్తోందని, అలాగే రిలేషన్షిప్ విషయం కూడా తన భార్యకు చెబుతానని, బయట పెడతానని చెప్పి తనను బెదిరిస్తోందని, ఆ కోపంతోనే మౌనిక ప్రాణాలు తీశానంటూ రవీంద్ర ఒప్పుకున్నట్లుగా తెలుస్తోంది. భార్య పుట్టింటికి వెళ్ళడంతో మౌనికని ఫ్లాట్కు పిలిచాడు రవీంద్ర. ఆ తర్వాత ముందుగానే ప్లాన్ చేసుకున్న ప్రకారం మౌనిక మీద తీవ్రంగా దాడి చేసి తల మొండెం వేరు చేసి ముక్కలుగా చేశాడు. తన శరీర భాగాలన్నీ కూడా కొన్ని భాగాల్ని ఈ 2 మూటల్లో కట్టి ఫ్రిడ్జ్లో పెట్టాడు. తలని, ఆమె ఫోన్ని మాత్రం దారపాలెంలో అక్కడ కాల్ చేసినట్లుగా తెలుస్తోంది, తగలబెట్టేశాడు. ఆ తర్వాత రక్తపు మరకలు కడిగేసి మొత్తం వాసన రాకుండా ఇంట్లో సెంట్ కొట్టాడట. ఆ తర్వాత ఫ్రెండ్కి ఫోన్ చేసి అసలు విషయాన్ని చెప్పాడు. ఫ్రెండ్ ఇలా ఎందుకు చేసావు, ఇది కరెక్ట్ కాదు, వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళని సజెషన్ ఇవ్వడంతో పోలీస్ స్టేషన్కి వెళ్ళి రవీంద్ర లొంగిపోయినట్లుగా తెలుస్తోంది. హత్య కోసం కత్తి కొనేందుకు డీమార్ట్ వెళ్ళాడు అంటూ కూడా తెలుస్తోంది. డీమార్ట్లో కత్తి దొరక్కపోవడంతో ఇన్స్టామార్ట్లో ఆర్డర్ చేశాడట రవీంద్ర. అంటే కత్తి కొనడానికి ముందే ప్రయత్నించాడు అంటే డీమార్ట్కి వెళ్ళడం, ఆన్లైన్లో ఇన్స్టామార్ట్లో ట్రై చేయడం, ఇవన్నీ చేశాడు అంటే ఖచ్చితంగా మౌనిక విషయంలో జరిగింది క్షణికావేశంలో జరిగింది కాదు, ఖచ్చితంగా ప్రీ ప్లాన్డ్గా చేశాడు అనేది అర్థమవుతుంది. అయితే ప్రీ ప్లాన్డ్గా చేయడం ఒకటైతే ఎందుకు చేశాడు అనేది ఇప్పుడు చాలా కీలకమైన విషయం. ఎప్పుడో లాక్డౌన్ టైంలో వీళ్ళిద్దరికీ పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వీరు మరింత క్లోజ్ అయ్యారు. ఫిజికల్గా వారిద్దరి మధ్యలో రిలేషన్ నడుస్తూ వస్తుంది. అయితే రవీంద్రకి పెళ్ళైపోయింది. అప్పుడప్పుడు మౌనిక రవీంద్ర దగ్గర డబ్బులు తీసుకునేదంటూ తెలుస్తోంది. ఇప్పటి వరకు 3.5 లక్షలు తీసుకుందట. 3.5 లక్షలు తీసుకొని ఇంకా డబ్బులు కావాలని అడగడం, యాజ్ పర్ రవీంద్ర స్టేట్మెంట్, రవీంద్ర చెప్తున్న దాని ప్రకారం తమ రిలేషన్ విషయాన్ని కూడా బయట చెప్తానని చెప్పి బెదిరించిందని, ఈ ప్రెజర్లో ఇక భార్య లేని సమయం చూసి ఇంటికి పిలిచి, అతను అదిగో మీకు ఆ బ్లాక్ హుడీలో కనిపిస్తున్నాడు కదా, అతనే రవీంద్ర, నేవీలో టెక్నీషియన్గా పనిచేస్తున్నట్లుగా తెలుస్తోంది. భార్య లేని సమయంలో ఇంటికి పిలిచి ముందుగానే ప్లాన్ చేసుకున్నట్లు ఒక మంచి కత్తిని కూడా రెడీ చేసి పెట్టుకున్నాడు. తన మీద దాడి చేసి, చాలా తీవ్రమైనటువంటి దాడి చేసి శరీర భాగాలు వేరు చేసి కొన్ని ఫ్రిడ్జ్లో పెట్టి కొన్ని బయటికి తీసుకెళ్ళి కాల్ చేశాడు. ఆ తర్వాత రక్తపు మరకలన్నీ తుడిచేశాడట. ఇంట్లో స్మెల్ రాకుండా పర్ఫ్యూమ్ కూడా స్ప్రే చేశాడంటూ తెలుస్తోంది. ఇక అప్పుడు ఫ్రెండ్కి కాల్ చేసి ఇలా జరిగింది అని చెప్పాడు, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో. అయితే ఫ్రెండ్ వెంటనే పోలీసుల దగ్గరికి వెళ్ళిపో, ఇలా బయట ఉండడం సేఫ్ కాదు నీకు అని చెప్పి సజెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పోలీసుల దగ్గరికి వెళ్ళి అతను లొంగిపోయాడు. ఇప్పుడు సీన్ రీకన్స్ట్రక్షన్ చేయడం కోసం పోలీసులు అతన్ని ఇంటికి తీసుకొస్తే అతని మీద మౌనిక బంధువులు దాడికి ప్రయత్నించారు. అతన్ని మాకు అప్పగించండి అంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. తమ బిడ్డ ప్రాణాలు తీసిన వాడిని కూడా ప్రాణాలు తీసేయాలి, అతనికి బ్రతికే హక్కు లేదు అంటూ వారు అక్కడ ఆందోళనకు దిగినట్లుగా తెలుస్తోంది. అయితే ఇంకా మరికొన్ని డీటెయిల్స్ తెలియాల్సి ఉంది. ఎగ్జాక్ట్ ఇదే రీజనా, ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? అయితే మౌనిక విషయంలో, రిలేషన్ విషయంలో కూడా రవీంద్ర కూడా కొన్ని అనుమానాలను వ్యక్తం చేస్తూ వస్తున్నాడు అంటూ కూడా కొన్ని విషయాలు మనకు తెలుస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇంకా విచారణ జరుగుతుంది. మరోవైపు సీన్ రీకన్స్ట్రక్షన్కి సంబంధించిన డీటెయిల్స్ సేకరించారు. అంటే ఎలా తను ఇంట్లోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి పూర్తి డీటెయిల్స్ పోలీసులు తీసుకుంటారు. ఇంట్లోకి మౌనిక ఎలా ఎంటర్ అయింది, ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారు, తిన్నారా,
గొడవ పడ్డారా, గొడవ పడితే ఎలా గొడవ పడ్డారు, ఎక్కడ గొడవ పడ్డారు, హాల్లోనా బెడ్రూమ్లోనా, ఆ తర్వాత తను ఎలా దాడి చేశాడు అంటే మొదట ఎక్కడ దెబ్బ ఎలా కొట్టాడు లేదంటే ఎలా పొడిచాడు అనే దగ్గర నుంచి, ఆ తర్వాత ఎలా తన శరీర భాగాలను వేరు చేశాడు, వాటన్నిటిని ఫ్రిడ్జ్లో పెట్టడం దగ్గర నుంచి ఎవ్రీ ఇంచ్ టు ఇంచ్ వాళ్ళ మూమెంట్స్ అన్నిటినీ కూడా అక్కడ పోలీసులు క్యాప్చర్ చేస్తారు. మొత్తం వీడియో ఫోటేజ్ తీసుకుంటారు. ఆ తర్వాత దీనికి సంబంధించి ఇంకా ఫర్దర్గా విచారణ ఉండే అవకాశం కనిపిస్తుంది. సో ఈ అంశానికి సంబంధించి అసలు అధికారులు ఏమంటున్నారు, అలాగే మౌనిక కుటుంబ సభ్యులతో కూడా మా ప్రతినిధులు ఇంటరాక్ట్ అయ్యే ప్రయత్నం చేశారు, డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఒక్కసారిగా పోలీసు అధికారులు ముందుగా ఏమంటున్నారో చూద్దాం. నమస్తే. నిన్న గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో వచ్చేసి ఒక బ్రూటల్ అయింది. దాని మీద కేసు అనేది రిజిస్టర్ చేశాము. అది ఇంకా ఇన్వెస్టిగేషన్ స్టేజ్ లో ఉంది. ఈవినింగ్ కానీ రేపు కానీ పూర్తి డీటెయిల్స్ అనేవి చెప్పేసి మీకు మీ ముందుకి మా ఉన్నత అధికారుల ద్వారా మేము తీసుకుని వచ్చేస్తాం. అవుతుందండి, అది ఇన్వెస్టిగేషన్ లో వీళ్ళంతా కూడా ఐడెంటిఫై చేసిన తర్వాత నేను చెప్పగలను. ఎందుకంటే మధ్యలో ఉన్నప్పుడు చెప్తే ఇన్వెస్టిగేషన్ కి ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి జరిగిన మాట అయితే వాస్తవము. తర్వాత పూర్తిగా విత్ ఎవిడెన్స్ తో సహా మేము మీ ముందు గుర్తించాం. ఎవరు ఇంకా క్లారిటీ తీసుకుంటాం. డిఎన్ఏ అవన్నీ ఉన్నాయి కదా, అవి కూడా ఇంకా తేలాలండి. జస్ట్ ఇంకా చేస్తున్నాం. సో ఇంకా విచారణ చేస్తున్నాం అని చెప్తున్నారు. అట్ ది సేమ్ టైం పోలీస్ అధికారులే చెప్తున్నారు ఇట్స్ వెరీ బ్రూటల్ ఇన్సిడెంట్ అని కూడా చెప్తున్నారు. చాలా దారుణం. కత్తితో దాడి చేసి ప్రాణాలు తీసి శరీర భాగాలు వేరు చేసి ఫ్రిడ్జ్లో పెట్టాడు. కొన్ని తల అండ్ ఫోన్ తీసుకెళ్ళి కాల్ చేసినట్లుగా తెలుస్తుంది. ఇట్స్ వెరీ కోల్డ్ బ్లడెడ్ అండ్ వెరీ ప్రీ ప్లాన్డ్. మౌనిక ప్రాణాలు తీయాలని అతను డిసైడ్ చేసుకున్నాడు. కాకపోతే నిజంగానే కొంచెం డబ్బులు అడిగినందుకే ఇలా చేశాడా, ఇంకేదైనా కారణం ఉందా? ఒకానొక కొంతమంది సమాచారం ప్రకారం, మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఈ విషయాన్ని బయటకు చెప్తాని బెదిరించిందనో, లేకపోతే వాళ్ళిద్దరి మధ్యలో ఈ రిలేషన్షిప్ విషయంలో కూడా కొన్ని బాగా గొడవలు అయ్యాయనే సమాచారం కూడా అందుతుంది. అయితే పోలీసులు ఇంకా కన్ఫర్మ్ చేయాల్సి ఉంది ఈ విషయాన్ని. వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమంటున్నారు, మౌనిక కుటుంబ సభ్యులు, మా ప్రతినిధి రామచంద్రరావు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేశారు, డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేశారు. అసలు వాళ్ళకి తెలుసా వీళ్ళ రిలేషన్ గురించి, వాళ్ళు